రేజింతలో శ్రీ సిద్ధి వినాయక ఆలయాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావుతో కలిసి సిద్ధి వినాయకుడికి పుష్పార్చన అదేవిధంగా మంగళహారతి సమర్పించారు. ప్రతి సంవత్సరం తాను ఆలయాన్ని దర్శించుకోవడం తానని హరీష్ రావు తెలిపారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెంది నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో శ్రీ సిద్ధి వినాయక ఆలయాన్ని అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. అనంతరం ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో హరీష్ రావుకు ఆశీర్వచనాలు అందించారు. 225వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. సిద్ధి వినాయకుడు దినదినము తన ఆకారాన్ని పెంచుకుంటూ ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరికీ వారి కోరికలు నెరవేరుస్తూ ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర 4-5 రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ సిద్ధి వినాయకుడిని దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ సిద్ధి వినాయకుడి ఆలయాన్ని గతంలో కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ దేవాలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి ఉత్సవాలు అత్యంత అద్భుతంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ రోజు కూడా పుష్పార్చన కార్యక్రమంలో ఆ సిద్ధి వినాయకుడి సేవలో మేమందరం కూడా పాల్గొనడం మాకెంతో సంతోషాన్ని, ఆనందం కలుగుతా ఉంది. ఒకవైపు యజ్ఞ హోమ కార్యక్రమాలు, మరొక వైపు పుష్పార్చన కార్యక్రమాలు ఇవన్నీ కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. దినదినం కూడా ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా బాగా పెరుగుతూ ఉంది. ఈ సిద్ధి వినాయకుడు స్వయంభూ సిద్ధి వినాయకుడు, తనకు తానుగా వెలిసినటువంటి వినాయకుడు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా తన